ఎప్పటికీ నిదురన్నదే లేని మహానగరం, ఎప్పటికీ నిద్ర పట్టని మహాజనం. పొద్దు పొడిస్తే ఆఫీస్కి వెళ్లాలనే టెన్షన్, పొద్దుగూకితే ఇంటికి రావాలనే టెన్షన్. ఎవరూ జీవిస్తున్నట్టు కనపడరు, జీవితమే తరుముతున్నట్టు కనిపిస్తారు. అందరిది ఒకే ఆట, బ్రతుకు కోసం ఆరాటం, జీవితంతో పోరాటం, వెరసి నిరంతరం జీవన్మరణం. ఒక్క క్షణం ఆగి పక్కవాడి గురించి ఆలోచించే ఓపిక, దయ, జాలి మనసు ఎవరిలోనూ కనిపించదు. ఇతని పేరు కిరణ్. తన లవర్ సంధ్య కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిగో ఈమె సంధ్య. పాపం అసలే పెళ్లి హడావిడి, అందరి చూపులో ఆమెపైనే. మొత్తానికి సంధ్య తప్పించుకున్నారు. ఇతని పేరు ఉదయ్. ప్రేమలో గెలిచిన వాళ్ళ కన్నా ఓడిన వాళ్లే ఎక్కువ, అందులో ఇతనొకడు. ఈ పెద్ద ఆయన పేరు రఘురాం. ఆ బైక్ మీద వెళ్ళింది ఎవరో కాదు, ఈయన కొడుకు కోడలే. వాళ్ళు వెళ్ళగానే ఈయన భార్య లక్ష్మితో బయలుదేరాడు ఎక్కడికో. ఇక ఇతను రామకృష్ణ. పొద్దున్నే ఏదో షాపు గురించి వెతుకుతున్నట్టున్నాడు పాప. అయినా ఈ హైదరాబాద్ లో కరెక్ట్ టైంకి వైన్ షాపులు కాక ఇంకేం తెలుస్తారు. ఇదేంటి ఇతను వైన్ షాప్కి వెళ్తాడనుకుంటే మెడికల్ షాప్కి వచ్చాడు. హలో సార్. ఈమె పేరు అమల. ప్రభు ఆశీస్సులు తీసుకుని బయలుదేరింది. మరి ఇంతకీ ఇతనెవరనుకుంటున్నారా? చీటీలు చిన్నారావు. ఇతని పేరులోనే ఉంది ఇతను చేసే వ్యాపారం. మిత్ర బృందం పరిధి విస్తరిస్తుంది. ఎవరు ఆ మిత్ర బృందం? ఈ 8 మంది మాత్రం ఒకే పని మీద ఒకే వ్యక్తిని కలవడానికి బయలుదేరారు. ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? నేనెవరో చెప్పలేదు కదూ. నా గురించి నేనే చెప్పుకోవడం దేనికి, మీరే చూస్తారుగా. నా సావుకి మార్గాలు ట్రైను వద్దు, ఊరి వద్దు వద్దు, నా వల్ల కాదు, ఇది చేయలేను, ఇది కాదు, ఇది వ్యవసాయం అమ్మో సేద్యం మన వల్ల కాదు, సేన్ సాగర్లో దూకడం ఇది కరెక్ట్. ఈ తూరు దూకేస్తాం. వద్దన్నా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్. వెరీ గుడ్. ఆరోగ్యంగా చద్దామనా? ఏ దూకలేదే? ఇట్రా. ఇక్కడ దూకావనుకో కాలో చెయ్యో విరుగుతుంది. అదిగో ఆ పాయింట్లో దూకావంటే నీ చావు గ్యారంటీ. ఏంటట్టా చూస్తున్నా? నీకేమన్నా సహాయం కావాలని నన్ను అడుగు, వెనక నుంచి తోసేస్తాను. ఏం మంచి ఉన్నా నువ్వు? చెట్టు అంత మనిషి దూకి సస్తా ఉంటే ఆపడం పోయి వెనక నుంచి దొబ్బుతానంటావు. ఏమైతే బాధ్యతే? నిన్న ఆపడానికి నేనెవరినయ్యా? ఇష్టపడి చావడానికి వచ్చావు, నీ చావు నీ ఇష్టం. ఇష్టపడి ఎవడన్నా చస్తాడన్నా? కష్టాలు తట్టుకోలేక చస్తాడు కానీ. ఓహో, అయితే నీకు రెండు ఇష్టం లేవన్నమాట. రెండేనన్నా? చావటం, బ్రతకటం. బతకడం ఇష్టం లేక కాదన్నా, కష్టంగా ఉంది. అయినా ఈ లోకంలో ఎవడన్నా ఇష్టపడి చావాలనుకుంటాడన్నా?
నేను అనుకుంటున్నాను. నువ్వు అంటే నువ్వు కూడా చచ్చిపోయినాడు కదా? అంటే నువ్వు చచ్చిపోయి నువ్వు చచ్చేదానికి కారణం నా సంగతి తర్వాత చెప్తాను. ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు. నన్ను గుర్తుపట్టలేదా సారు? వెంటనే గుర్తుపట్టాను. నువ్వేమన్నా చీఫ్ మినిస్టర్వా, ప్రైమ్ మినిస్టర్వా? నేను సినిమా ప్రొడ్యూసర్ సారో. పేరు? నాశనం. నీ పేరు? నా పేరు సూర్యప్రకాష్ రెడ్డి సారో. అందరూ ముద్దుగా సూర్యుడు అంటారు. మరి ఇందాక వేరే అన్నా? నాశనం నేను తీసిన బొమ్మ టైటిల్ సారో. టైటిల్ కరెక్ట్ గా ఉంది. టైటిల్ బాగానే ఉంది సార్. నేనే నాశనం అయిపోయినా. రీళ్ళకి రీళ్లు చుట్టి కోట్లు దుడ్లు ఖర్చు పెట్టించినారు. ఆస్తులు పోయినాయి, అప్పులు మిగిలినాయి. ఎందుకని? నయాగరా జలపాతం దగ్గర హెలికాప్టర్తో తీస్తే రిచ్గా వస్తుందని డైరెక్టర్ చెప్పినాడు. మంగా పోయి చెప్పినా వద్దని. చివరికి హుస్సేన్ సాగర్ మిగిలింది. ఇదేంటి? సూసైడ్ నోటా? ఓహోహోహో. అబ్బా, నీ దగ్గర చాలా విద్యలున్నాయ్యా. సరే, ఇంతకీ నువ్వు చేస్తావా, నాతో వస్తావా? యాడికన్నా? ఈ పక్కనే పార్క్ ఉంది. అక్కడ కొంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో చిన్న మీటింగ్ ఉంది. అది అయిపోగానే మన ఇద్దరం ఎలా చచ్చిపోవాలో ప్లాన్ చెప్తాను. అంత దూరం నేను రానన్నా. ఏమయ్యా, అంత దూరం వెళదాం అనుకున్నవాడి ఈ కాస్త దూరం రాలేవా? పాదవయ్యా. ఇదిగో రెడ్డి, ఆటోకి డబ్బులు. చచ్చేటోడిని నా దగ్గర దుడ్లు ఉంటాయి సారో. ఫోన్లే, నేను అప్పుగా ఇస్తాను, చచ్చేలాగా తీర్చు. ఉన్నప్పులే తీర్చలాగా చేస్తా ఉంటే కొత్త అప్పులు ఏడ తెచ్చేది? వచ్చే జన్మలో తీరుతుగానిలే. ఇదిగో ఒక టికెట్ ఇవ్వు. సార్ ఒక్క టికెట్ అంటావు, మరి నాకు? ఆ టికెట్ నీకే. మరి నీకు? నాది సీజన్ టికెట్. సార్ నమస్తే సార్. ఏరా బాగున్నావా? ఎక్కడా 4 రోజులు కనపట్టలేదు. అది నాకు మ్యారేజ్ అయింది సార్. అవునా? నాకు చెప్పాల్సిందిరా, నేను కూడా వచ్చేవాడిని కదా. అది యాక్సిడెంట్ అయింది సార్. కొన్ని మంచి విషయాలు యాక్సిడెంట్ గానే జరుగుతాయిరా. కానీ శోభనం ఫెయిల్ అయింది సార్. ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం మరి అందుకే కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదురా. ఆవేశపడ్డా సార్, కానీ అది అలా అయిపోయింది సార్. అవును సార్, మీరేంటి ఈ టైంలో పార్క్ వచ్చారు? అక్కడ కొంతమందితో అర్జెంట్ మీటింగ్ ఉందిరా. నా కోసం ఎవరైనా వస్తే లోపల పంపించే. ఓకే సార్, వస్తాను. పంపిస్తా సార్. పదరెడ్డి. నేనే అడిగి పోయేది, నువ్వే కదా తో చూపించాల్సింది. ఓ ఎస్ ఎస్, అటే వెళ్ళాలి. నేను చూసుకుంటాను. ఇదిగో సెక్యూరిటీ, ఎవరో టికెట్ లేకుండా వస్తున్నాడు చూడు. ఎవరని చేతల లాంటి ఇందాక అడిగితే తర్వాత చెప్తాన్నారు. మీ పేరేం సారో? రాజాజీ. ఏం చేస్తా ఉంటారో? అదే ఏం పని చేస్తా ఉంటారని. ఇంతకు ముందు ప్రొఫెసర్ గా ఉండేవాడిని, ఇప్పుడు సంఘ సేవకుడిని. సంఘసేవ? సత్యవాడికి సంఘసేవ ఏం సారో? ఆ చెట్టు దగ్గర నుంచున్న అతను IAS IPS అవుదామని కలలు కదా. స్తోమత లేదు, కాలేకపోయాడు. ఆ దెబ్బతో అతన్ని ప్రేమించిన అమ్మాయి టాటా చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకుంది. ఇట్లా చెప్తాను. ఆ అమ్మాయిది వరకట్నం సమస్య. పెళ్ళయి 6 నెలలైంది. పుట్టింటి వాళ్ళకి ఇచ్చే స్తోమత లేదు, మెట్టింటి వాళ్ళకి ఇచ్చింది చాలదు. అదిగో అతనున్నాడే, మనందరం బ్రతకలేక చస్తుంటే అతను చావలేక బ్రతుకుతున్నాడు. అంత పెద్ద జబ్బు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సారో? ఎందుకంటే ఇప్పుడు అదిగో ఆ చెట్టును అనుకుని 2 ఉన్నారే, వాళ్ళిద్దరూ ప్రేమికులు. యాజ్ యూజువల్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోలేదు. వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం వీళ్ళకి లేదు. అదిగో అక్కడ కూర్చున్నారే 2 వృద్ధ దంపతులు. 3 కొడుకుల్ని ప్రయోజకుల్ని చేయడానికి ఉన్న 10 ఎకరాల ఆస్తిని అమ్ముకున్నారు. ఆ కొడుకుల్ని నమ్ముకున్నారు. ప్రస్తుతానికి నన్నే నమ్ముకున్నారు. అడుగో, అతను కూడా నీ మిత్రుడే. ఈయప్ప కూడా సినిమా తీసినాడా? చీటీల వ్యాపారం. వీళ్ళ సంగతులన్నీ నీకెట్టా తెలుసారో? మనం ఏ దృష్టితో అయితే చూస్తామో మన కంటికి అన్ని అవే కనపడుతూ ఉంటాయి. అట్లానే నేను నీ కంట్లో పడినా కదా. అంటే చచ్చేవాళ్ళం వీళ్ళ సమస్యలు మనకెందుకు సారో? మనతో పాటు వాళ్ళందరూ కూడా చావడానికే వచ్చారు. అందుకే ఈ మీటింగ్. ఇదేనా నీ సంఘ సేవ? పట్టుకోండి. అయ్యో ఎస్ఐ గారు, ఏం తప్పు చేశాడు అతను? ఓకే సార్,
ఎవరికి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంటే బలవంతంగా దింపి స్టేషన్కి తీసుకెళ్తాం. మళ్ళీ జీప్ నుంచి దూకి చస్తానని పారిపోతున్నాడు. స్టేషన్కి తీసుకెళ్ళి 4 పీకితే చావ మాటేస్తాం. థ్యాంక్ యూ సార్, ఒక ప్రాణం కాపాడారు. రేయ్, పదరా. చూసావా చావడం ఎంత కష్టమో? అందుకే దానికి కూడా ప్లాన్ ఉండాలి అనేది. అరే మీరందరూ ఇక్కడే ఉన్నారా? ఓ సారీ, మీలో మీకు పరిచయం లేదు కదూ. అలా చెట్టు కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. సో పరిచయాలు అయిపోయినాయి. మీరందరూ చావడానికి సిద్ధంగా ఉన్నారు నాలాగే. గుడ్, వెరీ గుడ్. మీలో కొంతమంది ఆల్రెడీ చచ్చిపోవడానికి ప్రయత్నం చేశారు, బట్ ఫెయిల్డ్. బ్రతకడం చేతగానప్పుడు చచ్చిపోవడంలో తప్పులేదు. మనందరి సమస్య ఒకటే, మనందరి ఎజెండా ఒకటే. మనిషి బ్రతకడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో చచ్చిపోవడానికి కూడా అన్నే మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి మనం అందరం కలిసి చచ్చిపోవడం. వినడానికే కొత్తగా ఉంది కదూ. సమాజంలో కలిసి బ్రతకగాలేంది కలిసి చచ్చిపోతే తప్పేంటి? నేను చెప్పేది ఒక్కటే, పగతో ప్రతీకారంతో చావద్దు. ప్రేమతో ప్రణాళికతో చావుని కూడా ఒక పండగలాగా ఘనంగా జరుపుకుందాం. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంటికి అందరూ కలిసి రావడం ఎలా సార్? అక్కడికే వస్తున్నా. జాంపలు సార్, ఫ్రెష్ ఉన్నాయి, తీసుకోండి సార్. అరే రెడీ. అలా నెట్టకండి సార్, తీసుకోండి సార్. సారీ రా, తీసుకోండి. ఓ 10 రూపాయలకి. అలాగే సార్. వస్తాం సార్. జాంపలండి. వాడిది బ్రతుకు కోసం పోరాటం,